సో మార్నింగ్ స్టడీలో ఏం జరుగుతూ ఉంటుంది, అసలు మార్నింగ్ స్టడీలో ప్రాబ్లం ఏమైతే ఉంటుంది. సో వింటర్ లో అసలు మార్నింగ్ లేవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, రైట్? అసలు దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి బ్రేక్ యువర్ మార్నింగ్ ట్రాప్. సో మామూలుగా మనము అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారన్నా వింటర్ లో సో మొత్తం కంప్లీట్ గా ప్యాక్ చేసుకొని దుప్పటి కప్పేసుకొని పడుకుంటాం, రైట్? సో పడుకున్నామంటే మార్నింగ్ అలారం పెట్టుకుంటాము, 5 o'clock లేవాలని అలారం పెట్టుకుంటాము. అలారం పెట్టుకున్నప్పటికీ కూడా మనం అసలు నిద్ర లేవము. ఎందుకనంటే సో అలారం మన పక్కనే ఉంటది, ఆఫ్ చేస్తాం, పడుకుంటాం. డ్యూ టు కూల్ వెదర్ వల్ల ఏమైతే మనకి అసలే నిద్ర లేవము. ఓకే, సో నిద్ర లేవము. మరి అసలు దీన్ని ఎలా బ్రేక్ చేయాలి, మార్నింగ్ లేసి ఎలా చదవాలి అని చెప్పి చూస్తే మనకి ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే మనం అలారం పెట్టుకుంటామో అలారం అనేది మనం పడుకునే దాని పక్కనే ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి సమ్ ఫార్ అవే. సో మనకు కొంచెం డిస్టెన్స్ లో ఉండాలి. సో ఎక్కడైతే మనం ఇక్కడ నుంచి లెగిసిపోయి అలారం ఎక్కడ ఉందైతే అక్కడికి వెళ్ళి మనం ఆఫ్ చేసే స్టేజ్ రావాలి. దానివల్ల మన నిద్ర అనేది వెళ్ళిపోతా ఉంటది. ఓకేనా? సో మనం వన్స్ లేసాం బెడ్ పై నుంచి ఆటోమేటిక్ గా నిద్ర అనేది తగ్గిపోతా ఉంటది. అండ్ సెకండ్ థింగ్, సో ఇన్ యువర్ రూమ్, సో వేర్ యు ఆర్ లైక్ స్లెప్ట్, ఓకేనా, ఎక్కడైతే పడుకుంటామో బెడ్రూమ్ లో జస్ట్ ఓపెన్ ద విండోస్ అండ్ అలో ద కూల్. ఓకేనా? సో అలో చేయండి. సో దానివల్ల విండోస్ ఓపెన్ చేయడం వల్ల మనకి ఒక బ్రీజ్, సో మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటది. నిద్ర అనేది మన నుంచి పంపించేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేయాల్సిన దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ అన్న. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డూ ఎక్సర్సైజ్. ఒక లిటిల్ ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే మెడిటేషన్ చేయండి, యోగా చేయండి ఫర్ 5 to 10 minutes. ఓకే, జస్ట్ వాక్ హియర్ అండ్ దేర్ ఫర్ 5 to 10 minutes సో దట్ యూ కెన్ రిమూవ్ యువర్ స్లీప్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకేనా? సో మీ నుంచి మన నిద్రను అయితే పంపించేయచ్చు, కంప్లీట్ గా మన నుంచి పంపించేసేయచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్ అన్న, బ్రేక్ యువర్ మార్నింగ్ ట్రాప్ ఇన్ వింటర్. సో వింటర్ లో మనం మార్నింగ్ స్లీప్ నుంచి మనం ఎట్లా బయటకు వెళ్ళి రావాలనేది ఇలా చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా మన నిద్ర అనేది మన నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది.